మీలో చాలామంది మీ మొబైల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ పడిపోతుంది అని అంటే ఏదో ఆ సెట్టింగ్ ఈ సెట్టింగ్ చేసుకుంటే మొబైల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మొబైల్‌కైనా మీరు 10,000 పెట్టి కొన్న మొబైల్ అయినా, 20,000 పెట్టి కొన్న మొబైల్ అయినా ఆ బ్యాటరీకి సర్టెన్ హెల్త్ అనేది ఉంటది. మీరు మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాటరీ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి బ్యాటరీ హెల్త్ అని కనిపిస్తది. దీనిపైన ట్యాప్ చేయగానే ఇక్కడ మన మొబైల్ బ్యాటరీ హెల్త్ అనేది కనిపిస్తది. సో చూసారు కదా! నా బ్యాటరీ హెల్త్ 85% ఉంది. సో నా బ్యాటరీ హెల్త్ అనేది నేను 2 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. హెవీగా యూజ్ చేస్తాను. సో 15% డ్రాప్ అయింది. మాక్సిమం 70-65 ఆ పర్సెంటేజ్‌కి వచ్చిందనుకోండి బ్యాటరీ, మీరు ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవాలి. బ్యాటరీ సెల్స్ అనేవి మనం ఎక్కువగా ఛార్జింగ్ పెట్టడం వల్ల అండ్ హెవీగా యూజ్ చేయడం వల్ల తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో అలానే మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటది. అంతేగాని ఆ సెట్టింగ్, ఈ సెట్టింగ్ చేసుకుంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అంతేమి ఇంక్రీజ్ అవ్వదు. లిటిల్ బిట్ ఒక 1% చేంజ్ ఉంటదేమో గానీ, మీరు ఎన్ని వేలు పెట్టి ఫోన్ కొన్నా సరే ఖచ్చితంగా బ్యాటరీ అనేది డ్రాప్ అవుతూనే ఉంటది. మనం యూజ్ చేసేదాన్ని బట్టి. ఈ బ్యాటరీ హెల్త్ కొన్ని మొబైల్స్‌లోనే చెక్ చేసుకోవడానికి ఉంటది. మీ మొబైల్ నేమ్ కమెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను మీకు. ఆ మోడల్‌లో ఉంటదో లేదో అని చెప్పేసి.